మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎవరు మీకు? ఫస్ట్ ఛాన్స్ నాకు ఎన్కౌంటర్ సినిమాలో శంకర్ గారండి ఇచ్చింది. ఓకే. అది కూడా ఎట్లా అంటే యాక్సిడెంటల్గా, నేనేం ట్రై చేయలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమాలకి ముక్కురాజు గారు డ్యాన్స్ మాస్టర్. ఆయన ఒక ఎగ్జిబిషన్లో కలిసారు. ఆ ఎగ్జిబిషన్ నేను స్టాల్ రన్ చేస్తా ఉన్నా మా ప్రోడక్ట్స్కి. ఓకే. ఏంటి కూడా నువ్వు స్టాల్లో పని చేస్తున్నావు అంటే, పని చేయడం కాదు, ఈ స్టాల్ నాది అని, ఇట్లా బిజినెస్ చేస్తున్నా అని చెప్పాను. సరే ఒకసారి ఇంటికి రాన్నారు. ఇంటికి వెళ్ళాను. ఆయన ఇక్కడ కృష్ణనగర్లో ఉండేవాళ్ళు. ఓకే. ఇక అప్పుడు మొత్తం డీటెయిల్గా మాట్లాడి, మరి ఎందుకు వదిలేసావు, ఇట్లా ఉంది కదా చెయ్యి అని చెప్పేసి ఎన్కౌంటర్ చేశాను. ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ అగైన్ శంకర్ గారితే రాములయ్య తర్వాత మళ్ళీ యమజాతకుడు. తర్వాత మా బిజినెస్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు పురాణం సుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఖైదీ కాళిదాస్ డైరెక్టర్. ఆయన దాసరి గారి దగ్గర పనిచేసేవారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అట్లా ఆయన సినిమాలు, ఇటుపక్క శంకర్ ద్వారా పరిచయం మోహన్ బాబు గారి సినిమాలు, అవి రెండే తప్పితే ఇక బయటకు వెళ్ళాల. అప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే, నాకు బ్రేక్ వస్తే వీళ్ళ దగ్గర వస్తుంది కదా బ్రేక్, సో బయటకు వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చేద్దామని చెప్పి అక్కడే చేశాను. అయితే బిజినెస్లో అది 2000లో ఒక షోరూమ్ నాగేశ్వరరావు గారు ఇనాగరేట్ చేశారు. 2002లో కూడా ఒక షోరూమ్ ఆయనే ఇనాగరేట్ చేశారు. ఒకటి ఉస్మాన్గంజ్లో, ఒకటి అమీర్పేటలో. అమీర్పేటలో. ఓకే. అప్పుడు క్యాజువల్గా ఏదో సినిమాల గురించి మాట్లాడితే, సుడిగుండాల్లో ఆయన చెప్పిన డైలాగ్ చెప్తే, నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తావు కదా అంటే, అవును సార్ అన్న. ఏమేం చేసావు అన్నాడు. సినిమా పేర్లు చెప్పాను. యు ఆర్ ఇంటూ రాంగ్ క్లచెస్ అన్నారు. నాకు అర్థం కాలేదు సార్ అన్న. అర్థం కావడానికి ఏముంది ఇందులో, నీ కడుపు కాలుతూ ఉంది, ట్రావెల్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఎవరిదైతే ట్రావెల్ చేస్తున్నావు వాడు కడుపు నిండు ఉంది, వాడు నీ గురించి ఎందుకు పెట్టిస్తాడు, నీ కడుపు కాలుతూ వెళ్ళాల్సింది. అలాగే నువ్వు కూడా కడుపు కాలేవాడితో వెళ్ళావు అనుకో, వాడు వెతుకుతాడు భోజనం ఎక్కడ దొరుకుతుందా అని. ఓకే. అప్పుడు నాకు అది అనిపించింది, ఓకే మనం ఎస్టాబ్లిష్డ్ వీళ్ళతో కాదు పని చేయాల్సింది, అప్కమింగ్ వాళ్ళతోటి, కొత్త వాళ్ళతో అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు. 2009లో అగైన్ దాసరి గారి దగ్గర పనిచేసిన కో డైరెక్టర్ వేణు అని చెప్పి రైడ్ సినిమాకి పనిచేస్తున్నారు ఆయన. ఓకే. క్యాజువల్గా కలిస్తే అప్పుడు రమేష్ వర్మ గారి దగ్గర చేశాను. రైడ్లో అగైన్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా నేను 3 సినిమాలు చేస్తే, ఒకటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, ఒకటి పొలిటీషియన్ ఉంటుంది. కానీ మీ హైట్కి, ఆ వాయిస్కి నెగిటివ్ రోల్స్ సెలెక్ట్ చేసుకోలేదా మీరు? అంటే అవకాశాలు రాలేదండి. చిన్న సినిమాల్లో వచ్చిన అడవి కాచిన వినర్లో ఒక వినోద్ కుమార్ మెయిన్ విలను. నేను ఆ విలేజ్కి సంబంధించిన వరకు నేను ఒక విలన్. ఇంటర్వ్యూలో నేను చంపేస్తారు. ఓకే. సో అట్లా చేసిన ఒక 3-4 ఉన్నాయి, కానీ అవి ఆడలేదు అంతగా. మీకు ఏది ఇంట్రెస్ట్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంట్రెస్టా, విలన్ సైడ్ వస్తే? అట్లేం లేదండి, ఏదైనా ఆర్టిస్ట్ అన్నవాడు ఏదైనా చేయాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడు హీరోస్లో తీసుకోండి, జగపతి బాబు గారిని కానీ, శ్రీకాంత్ గారు కానీ, అగైన్ విలన్గా ట్రై చేస్తూ సక్సెస్ అవుతున్నారు. సో మీరు ఏదొస్తే అది చేస్తారండి. అది చేస్తాను. ఇప్పుడు వాళ్ళు కూడా విలన్ కావాలని చేయలేదండి. వాళ్ళు ఆ చేంజ్ ఓవర్ వచ్చింది. చేంజ్ ఓవర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆఫర్ వచ్చింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ దేర్ గ్రేట్నెస్. యాక్సెప్ట్ చేయకుండా నేను ఇన్ని రోజులు హీరోగా చేశాను, ఈ విలన్ చేయడం ఏంటి అనుకుని కనుక ఉంటే, సో వాళ్ళకి అంత మంచి ఫ్యూచర్ ఉండేది కాదు, మనకి అంత మంచి ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ కానీ బాంబే నుంచో ఎక్కడి నుంచో వీళ్ళని విలన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఈవెన్ వాళ్ళు చేసిన 2 సినిమాల్లో కూడా బయట వాళ్ళు ఎవరు లేరు, అంతా మన వాళ్ళే ఉన్నారు. మీరు ఇప్పుడు అన్నారు బాంబే నుంచి వేరే వాళ్ళని విలన్స్ని తెచ్చుకోవాలి అని. యాక్చువల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కూడా మన వాళ్ళు వేరే ఇతర స్టేట్స్ నుంచే తెచ్చుకుంటున్నారు. దానిపైన ఏమంటారు? అది యాక్చువల్గా బిజినెస్ వచ్చేసి ఇప్పుడు పాన్ ఇండియా గురించి వెళ్తూ ఉన్నారండి. అంటే ఇవాళ పరిస్థితి. సో పాన్ ఇండియా అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను రీసెంట్గా, త్రిష గారు లీడ్ రోలు. ఓకే. ఆ అమ్మాయి బాస్ క్యారెక్టర్ నాది, నేను ఏసీపీ, ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్. సో అందులో కన్నడ ఆర్టిస్ట్ ఉన్నాడు, మలయాళం ఆర్టిస్ట్ వచ్చేసి మెయిన్ విలను, కన్నడ ఆర్టిస్ట్ వచ్చేసి నెక్స్ట్ త్రిష గారితో. ఈ హిందీ వాళ్ళు లేరు, దట్ ఈస్ సోనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. సో ఇప్పుడు చేయడంలో తప్పు లేదండి, ఓకే, పాన్ ఇండియా ఆలోచిస్తున్నారు కాబట్టి. బట్ సేమ్ టైం మనకు కూడా బయట వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వెబ్ సిరీస్ సేమ్ రమేష్ వర్మ గారే అంటున్నారు, హిందీ సోనీకి, అందులో నేను మెయిన్ లీడ్. ఓకే. సో హిందీ దాంట్లో ఇంకా అది బహుశా ఫిబ్రవరి మార్చిలో అంటున్నారు. ఇక నెగిటివ్ క్యారెక్టర్ అది. అలానే మన బాలకృష్ణ గారి గురించి అండి, ఇప్పుడు వచ్చిన అఖండ మూవీకి ముందు కానివ్వండి, ఆయన పైన చిన్న, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఆయన గురించి ఏంటి అనేది తెలియకుండా చిన్న ట్రోలింగ్ ఒకటి చేసేవాళ్ళు.
ఆయన డైలాగ్ డెలివరీ పైన, మేనరిజం పైన, అట్లాంటి వాటిపైన. బట్ వాటన్నిటికీ అఖండ మూవీ ఒక సమాధానం అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అండి. ఆయన అంటే డోంట్ కేర్, ఏది వచ్చినా కూడా ఆయన పట్టించుకోరు. బట్ ఆయన నచ్చితే మాత్రం, మనం నచ్చితే ఇక ఆయన ఏది కావాలన్నా ఇచ్చేస్తారు. ఓకే. భోజనం దగ్గర నుంచి అన్ని. ఎలా ఉంటారండి సెట్లో? చాలా జోవియల్గా ఉంటారండి. ఇప్పుడు మీరు ఆహా చూస్తున్నారు కదా, అవును, ఆహాలో ఎంత అయితే ఉంటారో అలాగే ఉంటారు సెట్లో కూడా. ఓకే. అది ఆహాలో యాక్టింగ్ కాదు, యాక్టింగ్ కదండి, న్యాచురల్ అది. సెట్లో మీకు సీన్ జరుగుతున్నప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళు అనుకున్న అవుట్పుట్ రాకపోయినప్పుడు మీ పైన గట్టిగా అరవటం కానీ డైరెక్టర్, లేదంటే కోప్పట్టం కానీ ఏమైనా జరిగినాయా? ఉన్నాయండి. రవిబాబు గారు ఉన్నారు కదా, ఓకే. మీరంటే రవిబాబు గారు అనగానే నవ్వేసారు అంటే మీకు తెలిసి ఉంటుంది. అవును. ఆయన చాలా సీరియస్, బట్ సేమ్ టైం ఆ సీన్ అయిపోయి బయటకు వస్తే మళ్ళీ అగైన్ ఫ్రెండ్లీ అండి. ఏ సీన్కి జరిగింది అలా? మనసారాలో ఒక సీన్ ఉంటుంది. మనసారా, ఓకే. కూతురు గానుగు తిరుగుతూ ఉంటే నేను ఆ అమ్మాయి వెనక మళ్ళీ తిరుగుతూ డైలాగ్ చెప్పాలి. కెమెరా మధ్యలో ఉంటుంది. నేను సర్టన్ డిస్టెన్స్ ఆ అమ్మాయికి మెయింటైన్ చేయాలి. మళ్ళీ అగైన్ కెమెరాకి సర్టన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. మళ్ళీ అగైన్ ఏ డైలాగ్ ఎక్కడ రావాలో చేయాలి. అది 1 పేజీ డైలాగ్. అది 1 డే బిఫోర్ ఇచ్చారు. నిలబడి చెప్పడం అయితే చెప్పేయచ్చు. డైలాగ్ కరెక్ట్ చేస్తే ఆ ప్లేస్మెంట్ ఎక్కడో రాంగ్ వస్తుంది. ఓకే. అది వస్తే ఇక్కడ అక్కడ కూడా అడ్ చేశారు. ఏమన్నారు? ఆయన చాలా గమ్మత్తు ఉంటుంది. మీరు పర్సనాలిటీ ఎస్వి రంగారావు గారిలో ఉంటే సరిపోతుంది, ఆయనలాగా యాక్ట్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన లాంగ్వేజ్ ఆయన వేరే ఉంటుంది. పర్సనాలిటీ ఒక్కటే కాదండి, వాయిస్ కూడా ఆయన దానిలోనే ఉంటుంది. స్వీట్ వాయిస్ అండి, బేస్ కమ్ స్వీట్నెస్ ఉంటుంది ఎవరిది, మన ఎస్వి రంగారావు గారిది. ప్లస్ ఆ ఫ్లో వచ్చేసి ఆ ఫ్లో ఎవరికి రాదు. ఆయన పదం మధ్య గ్యాప్ ఇచ్చి చెప్పగలరు, చెప్పగలరు. ఈ బేస్ వాయిస్ తో మీరు యూటిలైజ్ చేసుకున్నారండి డబ్బింగ్ ఆర్టిస్ట్? డబ్బింగ్ అని డబ్బింగ్ వేరే వాళ్ళకి చెప్పలేదండి, మీ దానికి నా దానికి చెప్పుకున్నాను. ఎక్కడ అప్లికేషన్ సముద్ర గారి సినిమాలోను, తర్వాత ఒక పూరి గారి సినిమాలోను ఒక ఇంపార్టెంట్ 1 సీన్ ఉంటే వేరే ఆర్టిస్ట్ చెప్పమంటే నా డబ్బింగ్తో పాటు చెప్పాను. కానీ ఈవెన్ ఇంటింటి రామాయణం అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారిది ఉంది, అది కన్నడలో చేశారు, తెలుగులో డబ్ చేశారు. అందులో ఒక ఇన్స్పెక్టర్కి ప్రకాష్ రాజ్ గారు పిలిపించి మరీ చెప్పించారండి. ఓకే. అట్లా చెప్పేది తప్పితే ప్రొఫెషనల్గా ఎవరికి చెప్పలేదు. అయితే ఇంతకు ముందు మీ వాటికి వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా డబ్బింగ్? 2009కి ముందు చెప్పారండి. ముందు 2009కి ముందు, 9 తర్వాత ఎవరు చెప్పారు, నేనే చెప్పాను. స్టార్టింగ్ ఏ మూవీ నుంచి స్టార్ట్ చేశారు? ఎన్కౌంటర్. కింగ్కి నేను చెప్పినప్పుడు ఆయన మీ వాయిస్ బాగుందని, మీకు డబ్బింగ్ ఎవరు, మీరైనా ఎవరైనా, లేదంటే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదన్న. సో ఈ సినిమాతో మీరు స్టార్ట్ చేయండి అన్నారు. ఆ సినిమాతోటి స్టార్ట్ చేసి కానీ నేను చెప్తున్నాను. మీకు సెట్లో ఉన్నప్పుడు ఎవరి కాంబినేషన్లో కొంచెం భయంగా అనిపించేది? భయం ఫస్ట్లో ఉండేదండి. ఫస్ట్లో ఇప్పుడు నాగార్జున గారితో చేశాను ఫస్ట్ సినిమా. ఓకే. అది మన కింగ్, తర్వాత లీడర్, సరే కేడి. ఓకే. కేడి చేసినప్పుడు షివరింగ్ వచ్చింది ఆయనతో. ఇప్పుడు ఆయన తిట్టాలి ఆయన్ని. ఓకే. సో ఆయన వచ్చి భుజం మీద చేసి ఏం పర్లేదు, అతను ఉన్నాడు కదా పక్కన ఒక జూనియర్ ఆర్టిస్ట్ చూసి అతన్ని తిడుతున్నా అనుకో, తిట్టేసే, నేనేమనుకోను. సరే అట్లా చేస్తుంటే ఒక టేక్ పోయింది. మళ్ళీ ఆయన వచ్చి పర్లేదు మేమే 2-3 టేకులు తీసుకుంటాం చేసేయండి అన్నారు. అంతే. అక్కడి నుంచి ఆల్మోస్ట్ అందరి హీరోల్ని అరే ఒరే అనే క్యారెక్టర్లు చేశాను. ఒక బాలకృష్ణ గారి